ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, KCC న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహణ, ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. శ్రీ జయలక్ష్మి బ్యాంక్ బాధితులకు న్యాయం చేసేందుకు కృషి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హామీ. మన గ్యాస్ మనకే దక్కాలని దశలవారీ పోరాటాలు చేపడదాం. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల సుబ్బారావు స్పష్టం. ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించాలి. ONGC ఈస్టర్న్ ఆఫ్షోర్ రిసార్ట్ ఇన్ఛార్జ్ ED ప్రభల్ సేన్ గుప్తా సూచన. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కాకినాడ JNTU ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా SP G బిందు మాధవ్, కాకినాడ RDO S మల్లిబాబులు తనిఖీలు చేశారు. పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా SP బిందు మాధవ్ ఈ సందర్భంగా తెలియజేశారు. 12 కేంద్రాల్లో ఉదయం 9,379 మంది అభ్యర్థులకు 8,167 మంది అభ్యర్థులు హాజరు కాగా 1,212 మంది పరీక్షకు హాజరు కాలేదు. 86.6% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 9,379 అభ్యర్థులకు గాను 8,163 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 1,216 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. 85.94% అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. EPPSC మెంబర్ సోనీవుడ్, జిల్లా SP G బిందు మాధవ్, కాకినాడ RDO మల్లిబాబు JNTU కాకినాడ కేంద్రాలను తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. కాకినాడ DRO J వెంకట్రావు పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. దీనిలో 2 పేపర్స్ ఉన్నాయి. మార్నింగ్ 10 to 12:30 ఒకటి, మధ్యాహ్నం 3 to 5:30 ఒకటి. దీనికోసం కాకినాడ డిస్ట్రిక్ట్లో 12 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎట్ 5 డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. అన్ని చోట్ల ప్రాపర్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. యాజ్ పర్ DGP సర్చ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రిస్కింగ్ సెపరేట్గా పెట్టడం, ముందే ఎర్లీగా స్టార్ట్ చేయడం, ఫ్రిస్కింగ్ దగ్గర DFMD కానీ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి పెట్టడం. అట్లనే డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము. దాంతోపాటుగా బాడీ వాన్ కెమెరాస్ యూజ్ చేస్తున్నాము. అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లోనూ స్టాటిక్ బందోబస్తుతో పాటు నియర్ బై మూవింగ్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే అక్కడ అటెండ్ అవ్వడానికి దగ్గరలో 2-3 టీమ్స్ పెట్టుకున్నాము. సో అన్ని చోట్ల ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగేలాగా అన్ని చర్యలు తీసుకున్నాం. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం కేంద్రంగా 29 బ్రాంచీలతో నడిచిన జయలక్ష్మి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా పిలువబడే జయలక్ష్మి బ్యాంక్ మూతపడ్డానికి కారణం గత వైసీపీ ప్రభుత్వమేనని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. శనివారం బ్యాంకులో జరిగిన డిపాజిటర్ల సమావేశానికి ఎమ్మెల్యే కొండబాబు హాజరయ్యారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు ఆస్తులు కాజేసి అప్పటి పాలకవర్గం పరారైందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే డిపాజిటర్లకు న్యాయం చేసే చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు. 400 కోట్ల రూపాయలు ఖరీదు చేసే బ్యాంక్ ఆస్తులు సీజ్ చేయడం జరిగిందన్నారు. తద్వారా డిపాజిటర్లకు సొమ్మును తిరిగి చెల్లిస్తామని ఎమ్మెల్యే కొండబాబు హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి అందరికీ కూడా ఈయన కూడా లెటర్లు ఇచ్చి కలెక్టర్ గారితో కూడా 4 లెటర్లు ఇప్పించి ఈ రోజున మనకు 2 జీవోలు రావడానికి కారణమైన కొండబాబు గారికి మరి పూర్తి సహకారాలు అందిస్తున్న వారికి వందనాలు తెలుపుతున్నాం. అలాగే వారి యొక్క కృషి వల్ల ఈవేళ హైదరాబాద్లో మనకి 200 మొత్తం 400 కోట్ల వరకు మనకి ఆస్తులు దొరికినాయి. ఇంకా 5 జీవోలు రావాల్సి ఉన్నాయి.
కొండబాబు గారు ఆ ఈజీఓలు కూడా త్వరగా ఇప్పించినట్లయితే మరి మరింత ముందుకెళ్ళి మరి వీళ్ళకి కోర్టులో లేట్ అయిపోతుందండి. అందుచేత ఏదైనా ఆర్డినెన్స్ అన్నా తీసుకొచ్చి మనకు త్వరగా వచ్చేలాగా చేస్తారని ఆశ. ఈలోగా ఈ సమస్య వచ్చింది అని చెప్పి మీ దగ్గర ఉన్న వివరాలన్నీ తీసుకుని ఏ విధంగా దీనికి మహా సహాయం చేయగలమన్న ఆలోచనతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని మీద ఒక ప్రత్యేక వ్యక్తిని కూడా కేటాయించడం జరిగింది. నేను ఆ వ్యక్తిని కేటాయించినప్పుడు ఇక్కడ ఏంటి మీరు చెప్పిన లోటుపాట్లన్నీ కూడా తీసుకుని ఇంకా ఏం జరుగుతున్నాయి దీని మీద లోటుపాట్లు అని చెప్పి మీ అందరికీ తెలుసు. కాకినాడలో ఉన్న ఆస్తుల్ని ఈ ఆస్తిని అనుకుంటా కొత్తపేటలోనే రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. ఇదే బిల్డింగ్ కొత్తపేటలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఏంటని చెప్పి ఆరా తీసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం, అదేవిధంగా దీని వెనకాల ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారు, వెనకాల నుండి నడుపుతున్నది ఎవరని చెప్పి అవి కూడా ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మీరందరూ వచ్చినప్పుడు మీకు అండగా నిలిచి ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఈ జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ గురించి మాట్లాడినప్పుడు మీకు జరుగుతున్న అన్యాయం ఆ రోజు రాష్ట్రం అంతా తెలిసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్రం అంతా తెలిసిందప్పుడే మన గ్యాస్ మనకే దక్కాలని దశల వారీ పోరాటాలు చేపట్టడం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్లు తెలిపారు. కాకినాడ గాంధీ భవన్లో గ్యాస్ చమురు సహజ వనరుల పరిరక్షణ సాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. సమితి నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్లు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్థికాభివృద్ధికి చాలా కీలకమైందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ మధు మాట్లాడుతూ కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భం నుండి జనవరి 7న ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమైందని, ఇక్కడ ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి చమురు మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పులలో ఉందని, ఈ చమురు నిక్షేపాలను 50% వాటా ఇక్కడ ఉపయోగించుకుంటే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు. ఇందుకోసం మన వాటా మనకు దక్కే వరకు ప్రజా సంఘాలతో కలిసి పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోకల ప్రసాద్, కామిరెడ్డి బోడకొండ, వాసిరెడ్డి యేసుదాసు, సత్యబాబు, సుబ్బరాజు, భీమారావు, పెద్దబ్బాయి, పెద్దిరెడ్ల సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, రామకృష్ణ, కేశవరపు అప్పలరాజు, నక్కా శ్రీను, కిషోర్, అన్నవరం సూర్యనారాయణ, రాము, పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన చమురు, మన సహజ వనరులు అది ఏపీ ప్రజల హక్కు. 50% వాటా మన ఏపీకే ఇవ్వాలని కోరుతూ ఈరోజు సదస్సును నిర్వహించాం. ఈ సదస్సుకు న్యాయవాదులు, డాక్టర్లు, ఐఏఎస్లు, వివిధ రంగాల ప్రముఖులు కూడా అందరూ సుమారు 200 మంది హాజరయ్యారు. ఒకటే తీర్మానం చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ పథకానికైనా డబ్బులు లేవు, చాలా కష్టంగా ఉంది, ఆర్థికంగా జీతాలు కూడా ఇవ్వలేవని చెప్తున్నారు. కానీ 2024 జనవరి 7వ తేదీ నాడు మన కాకినాడ సముద్ర తీర ప్రాంతం 30 కిలోమీటర్ల దూరంలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో చమురు ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది కొన్ని లక్షల విలువ కోట్లు ఉంటుంది. దీన్ని బడా కార్పొరేట్ వ్యక్తులు అందరూ కూడా అన్యాయంగా ఇక్కడి నుంచి గుజరాత్కు, మహారాష్ట్రకు తరలించిపోయే ప్రమాదం ఉంది. అందుకని ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మీరు అమిత్ షాతో, మోడీతో మాట్లాడి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏదైతే సహజ వనరులు ఉంటుందో అక్కడ 50% వాటా ఆ ప్రజలకు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తీర్పులో భాగంగా 50% వాటా కాకినాడకి ఇవ్వాలని కోరుతున్నాం. రెండవది, దీనివల్ల మత్స్యకారులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ మత్స్యకారులకు ఇబ్బంది జరగకుండా, వాళ్ళ జీవనోపాధి దెబ్బతినకుండా ఈ చమురు ఉత్పత్తి 50% వాటా ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సదస్సు ముఖ్య లక్ష్యం అది. ఇవ్వకపోతే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, యువజన సంఘాలు అందరినీ కలుపుకుని ఒక దశల వారి పోరాటం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, గ్యాస్ చమురు నిక్షేపాల పోరాట కమిటీ. అంతరించిపోతున్న సాంప్రదాయ ఇంధన వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించాలని ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ ఎస్టర్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభల్ సేన్ గుప్తా, అనుపమ్ సక్సేనా తెలిపారు.
కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం ఏపీఐఏసీ కాలనీలో గల ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వద్ద సాక్ష్యం కార్యక్రమంలో భాగంగా సైక్లోథాన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సాక్ష్యం కోఆర్డినేటర్ మహమ్మద్ రఫీ స్వాగతం పలికారు. సాక్ష్యం చీఫ్ కోఆర్డినేటర్ వాసుదేవన్ బాలాజీ అధ్యక్షతన వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ ఎసర్ట్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ప్రభల్ సేన్ గుప్తా, అనుపమ సక్సేనా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు ప్రభల్ సేన్ గుప్తా, అనుపమ సక్సేనా, వాసుదేవన్ బాలాజీలు మాట్లాడుతూ రోజువారీ విద్యుత్ అవసరాల కోసం పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించాలన్నారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగం తగ్గించి భావితరాలకు ఇంధన వనరులు అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం సైక్లోథాన్ కార్యక్రమాన్ని గాలిలోకి రంగురంగుల బెలూన్స్ విడిచిపెట్టి జెండా ఊపి ప్రారంభించారు. గోదావరి సైక్లింగ్ క్లబ్, కాకినాడ సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు, ఓఎన్జీసీ అధికారులు, సిబ్బంది, మహిళలు, చిన్నారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓఎన్జీసీ కార్యాలయం వద్ద ప్రారంభమైన సైక్లోథాన్ సర్పవరం జంక్షన్, బోట్ క్లబ్, నాగమల్లితోట జంక్షన్, జేఎన్టీయూ భానుగుడి సెంటర్, ఎస్పీ ఆఫీస్, ఆర్ఎంసీ, ఐటీఎస్ సర్పవరం జంక్షన్, అచ్చంపేట జంక్షన్ మీదుగా సాగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం కోఆర్డినేటర్ మహమ్మద్ రఫీ కృతజ్ఞతలు తెలిపారు. It has been a great event and I congratulate all the organizers for organizing it so successfully. Thank you. The original thinking about organizing the cyclothon was essentially to sensitize everyone about the environment and its deteriorations, and therefore take due steps to protect our environment. Cycling is one of the ways to avoid using petrol or any other fuel, at the same time keeping good health. So that is what the original objective of keeping this event was, and it was definitely a great success with all-round participation of children, men and women too. Thank you. ఈ సాక్ష్యం ప్రతి సంవత్సరం ఓఎన్జీసీ కండక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలన్న దాని మీద అందరికీ అవగాహన కలిగేలాగా మేము కార్యక్రమాలు చేస్తుంటాము. ఇందులో భాగంగా ఈ సైక్లోథాన్ అన్నది ఒక మా ప్రోగ్రామ్స్లో మేజర్ ఈవెంట్. ఇందులో ఈసారి చాలా ఉత్సాహంగా ఒక 250 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ ఇలాగే కొనసాగి దీని తర్వాత వాకథాన్, వేరే ఈవెంట్స్ అన్నిట్లో కూడా మా ఓఎన్జీసీ ఉద్యోగులు, నగరంలో ఉన్న పిల్లలు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం మా సాక్ష్యం టీం చక్కగా నిర్వహించి చేసినందుకు చాలా ఆనందంతో మీకు సెలవు తీసుకుంటాం. Soon we will be starting the event and this time we got almost 250 registrations, which itself speaks the enthusiasm of the people to participate in this event, which is one of our main flagship events of Saksham. Like what Rafiji said earlier, we will do the event calmly since we will be going on public roads. We will go calmly, not disturbing the morning walking people, much of the morning walking people or the traffic, and let's have fun and enjoy the event. I request both the EDs to come to the start point to flag off the event and to release the balloon. Well, the enthusiasm is evident. Early in the morning we have more than 250 participants and that's great. My only request is, it's not a race. Let us do it calmly and do it safely, because we have to be safe and we have to drive safely, and that is my only request. Thank you. The fact that there is more than 250, that means almost 60% of the asset strength is here, because some of them is on leave. That being said, as Prabal said, safety is of paramount importance, and there are some children with us. So all who are cycling, I request them to take care of them, keep them on the left, and make sure that as and when they feel tired or whatever, they are given due rest or what, right? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కొన్ని నెలల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పెండెం దొరబాబు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెల 14న పిఠాపురంలోనే తలపెట్టే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలోనే పెండెం దొరబాబు జనసేన కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ జీవోలపై వృత్తి నైపుణ్యాలను
పెంపొందించుకునేందుకు ప్రతి నెల 2 శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు ప్రస్తుత బిల్డింగ్ ను ఆధునీకరించి జూలై 31వ నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కాకినాడ చాప్టర్ చైర్మన్ తాళూరు శ్రీనివాసరాజు తెలిపారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ లో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కాకినాడ చాప్టర్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చైర్మన్ అనురాధ కృష్ణ అధ్యక్షత వహించగా సీనియర్ మెంబర్ ఎంఎస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎంఎస్ రావు నూతన కార్యవర్గం చైర్మన్ తాళూరు శ్రీనివాసరాజు, వైస్ చైర్మన్ పవన్ కుమార్, సెక్రటరీ పాండురంగమూర్తి, ట్రెజరర్ ఎస్ఎన్ మూర్తి, ఎస్ఏ చైర్మన్ లోకనాథ్, మెంబర్ రమణలతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీకి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం పూర్వ చైర్మన్ అనురాధ కృష్ణ నుండి చైర్మన్ శ్రీనివాసరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై ఎప్పటికప్పుడు సభ్యులకు వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు శిక్షణా తరగతులు నిర్వహించడంతో పాటు ప్రస్తుత బిల్డింగ్ ను ఆధునీకరించి జూలై 31వ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఇన్స్టిట్యూట్లో విద్యార్థుల సంఖ్యను పెంపొందించేందుకు ఇంటర్ కాలేజీలలో సీఏ ప్రొఫెషన్ పట్ల అవగాహన కల్పించి వారిని ఇన్స్టిట్యూట్లో చేరే విధంగా ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా చైర్మన్ శ్రీనివాసరాజు సీనియర్ మెంబర్స్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరాజుకు సభ్యులు బోడ ఆనంద్ కుమార్, విజయబాబు పలువురు సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు ఆదిత్య శర్మ, దేవి కుమార్, పెద్ద సంఖ్యలో చార్టర్డ్ అకౌంటెంట్స్ పాల్గొన్నారు. తొలుత కేంద్ర బడ్జెట్ పై రిసోర్స్ పర్సన్ కట్టిపూడి సత్యనారాయణ అవగాహన సదస్సును నిర్వహించారు. Led by Srinivas Raju as the chairman of Kakinada branch. I wish him in my capacity as his brother-in-law, childhood friend from the school. From first standard we were friends together. We studied up to our completion of CA, we studied together. And as a Rotarian and as a good friend of mine, Raju, really it's great today you took up the position of the chairman of Kakinada branch. Actually he's supposed to take it long back because we all did our chairmanship long back. He's also being a senior guy. He's supposed to take it up long time back. But for various reasons, I think he's away from this thing. You know, it's now he has taken up this thing. Very congratulations, Raju. And also the team, Pawan, all other team members. I request you to, I wish you to take this Kakinada branch further heights and make your year a successful one. With number of outreach programs, number of seminars and all, and also benefit to the students, everybody. Even though I have committed just 1 month back for this post, but since one year, I was mentally prepared by one person in the one past chairman, that is none other than Mr. Vijay, who has repeatedly. In every meeting, he used to call me as the incoming chairman. So maybe I was mentally prepared for it. Hypnotized. Okay. And I am very happy that all just my age-wise, my friends and seniors, they have taken some time and we came to this function. I am very happy. సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 4వ ఆదివారం స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆఖరి ఆదివారం తిరునాళ్లు కార్యక్రమం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు, క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. గర్భాలయంలో వివిధ రకాల పూలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ ప్రత్యేక అధికారి మురళి వీరభద్రరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాచిరాజు లక్ష్మీనారాయణ, స్థానిక కూటమి నాయకులు పుల్ల శ్రీరాములు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు, ఆచార్యులు మాట్లాడుతూ సర్పవరంలో గల శ్రీ భావనారాయణ స్వామిని
స్వామివారిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. తిరునాళ్లను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పుల్లా శ్రీరాములు, పుల్లా శ్రీను, మామిడాల శ్రీనివాస్, ముద్దన సూర్యప్రకాష్, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మన అన్నదానం కమిటీ అయినటువంటి మన ఉత్సవ కమిటీ చైర్మన్ పుల్ల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో 4 వారాలు కూడా మరి మాఘమాసం భవనారాయణ స్వామి అన్న వితరణ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఎప్పుడు జరిగిన రీతిలో అఖండంగా మరి విజయం సాధించి భవనారాయణ స్వామి వారికి ప్రసాదం తీసుకున్నాకి లాస్ట్ 4వ వారం కూడా కనీసం ఎస్టిమేషన్ 20,000 మంది వస్తారంటే 30,000 మంది సుమారుగా వచ్చి ఈరోజు అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇదే విధంగా ఏప్రిల్ 1 నుంచి కూడా స్వామివారిది నిశానిదానం కూడా చైనాకి పన్నాగాలు పడుతున్నారు. అదేవిధంగా మరి స్వామివారి కృప దయ ఒక భవనారాయణ స్వామివారిని దర్శించుకుంటే 101 క్షేత్రాలు దర్శించినట్టు కూడా శాస్త్రం చెప్తుంది. మరి అదేవిధంగా స్వామి సన్నిధానంలో మేమంతా కష్టపడి పనిచేస్తున్నాం. సేవ ఆనందంగా ఉంది. దిగ్విజయంగా జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు 4వ వారం కూడా అనేక వేల మందితో అత్యంత వైభవంగా జరుగుతోంది. పుల్లా శ్రీరాములు గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పంతం నానాజీ గారి ఆశీస్సులతో ఈరోజు కార్యక్రమం కూడా దిగ్విజయంగా మేము పూర్తి చేశాము. మా కమిటీ సభ్యులందరూ కూడా అందరినీ అత్యంత సౌకర్యాలతో వాళ్ళు అనేక డ్రై ఫ్రూట్స్ అలాగే అనేక సౌకర్యాలు భక్తులకి కల్పించి ఈ మాఘమాసోత్సవాలు భక్తులందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి జల్లుస్తారు. అలాగే మరి ఎన్నో సంవత్సరాలుగా పడిపోయినటువంటి గోడలు కూడా కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇలాగే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయం ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు 4వ ఆదివారంను పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, హరిప్రసాద్ శర్మ, సందీప్ శర్మలు స్వామివారి క్షీరాభిషేకాలు, వివిధ పండ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారి అభిషేకానంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ మాఘమాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవకాల దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామి దేవస్థానం, కాకినాడ పట్టణం, కాకినాడ జిల్లాలో భానుగుడి సెంటర్లో చేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వర భానులింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈరోజు మాఘమాసం 4వ ఆదివారం సందర్భంగా 23/2/20 భానువారం మాఘమాసం ఆదివారం తెల్లవారు 4 గంటల స్వామివారికి అభిషేకములు జరిగాయి. ఈ యొక్క అభిషేక పూజ కార్యక్రమాలు ఇప్పటివరకు కూడా ప్రారంభమై 2వ అభిషేకం సేపట్లో ప్రారంభమవుతుంది. ఈ యొక్క అభిషేకాలు మన దేవాలయ ధర్మశాఖ ఆధ్వర్యంలో మా గుడి యొక్క యూనివర్సిటీ వి శ్రీనివాసరావు గారు అలాగే ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నది. ఈ యొక్క పూజా కార్యక్రమాలు మరి కొద్ది సేపట్లో 2వ అభిషేకం ప్రారంభమవుతుంది. ఉత్సవాన్ని కూడా అభిషేకం ఇచ్చేసి స్వామివారి సేవలు స్వీకరించి పాల్గొని కోరుతున్నాం. శుభ శివరాత్రి అలాగే 26/2/20 బుధవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారు 3 గంటల నుంచి స్వామివారికి అభిషేకములు, పూజాకాలు జరుగుతాయి. కాబట్టి ఎవరి ఇచ్చేసి ఈ యొక్క పూజాకాలు పాల్గొని ఆ స్వామివారికి శివరాత్రి మహోత్సవ సందర్భంగా జరిగే జాగ్రత్తలు పాల్గొంచుకొని అందరూ కూడా స్వామివారికి తీర్థం సహకరించి అమ్మారి ఐవరి కొడుకు పాత్రికాలను కూర్చున్నాం.
ఇది శ్రీ బాణికేశ్వర దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 7వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి హనుమంతు వాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 7వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను హనుమంతు వాహనంపై ఉంచి ఊరేగింపును నిర్వహించారు. స్వామివారికి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయ కమిటీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వివిధ రకాల స్వీట్స్ తో సారెను సమర్పించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సీరపు వెంకటరమణారెడ్డి, సెక్రటరీ నాయన సత్యరెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. గ్రామోత్సవంలో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోల సంబరాలు, డోలు సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోర్చనల నడుమ ఊరేగింపును నిర్వహించారు. ఉత్సవాలు 7వ రోజు స్వామివారు హనుమంత వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోల సంబరాలు, కోలాట నృత్యాలు, వేద పఠనం, గోవింద నామస్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కన్లారా దర్శించుకుని పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యారెడ్డి, జాయింట్ కన్వీనర్ సీరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాల వెంకట్రావు, జాయింట్ ట్రెజరర్ చిల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమనరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. రామకృష్ణారావుపేటలో శ్రీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం స్థాపించి సంవత్సరం కావున బ్రహ్మోత్సవాలు పెద్దలు ఆలయ కమిటీ మరియు రామకృష్ణారావుపేటలో పెద్దలందరూ కలిసి చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ రోజుతో 6వ రోజు అవతారం మొదలైంది. ఈ రోజు అవతారం శ్రీరాములు అవతారం హనుమంతుంది. చాలా మంది భక్తులు వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుతూ ఈ ప్రోగ్రాం చాలా ఘనంగా చేస్తున్నారు. ప్రతిరోజు రామకృష్ణారావుపేట మెయిన్ రోడ్లో ఊరేగింపు జరుగుతుంది. దీనికి కావున ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి దేవుడి ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నారు. స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వీధిలో ఏం చేసే ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రథమ వార్షిక మహోత్సవాలు గత 6 రోజులుగా జరుగుతున్నవి. ఈరోజు హనుమంత వాహనం జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి తమ ఆశీర్వచనం తీసుకుంటూ కోరుతున్నాం. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కృషి చేస్తుందని క్లబ్ కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. కాకినాడ నగరంలోని దంటు కళాక్షేత్రం, ది కాకినాడ చిల్డ్రన్స్ థియేటర్, దంటు సూర్యారావు స్మారక నాటక కళా పరిషత్, ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు 40 ప్రభుత్వ పాఠశాలకు చెందిన సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొని నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శన ద్వారా ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు దంటు సూర్యారావు ఆశయాలను సాధించే దిశగా విద్యార్థులకు నాటకాలు, సాంస్కృతిక ప్రదర్శనల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేందుకు సర్టిఫికెట్తో పాటు మెడల్ను కూడా ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దంటు భాస్కర్రావు, సీతారాం, ఎంవి రమణ, నాగిరెడ్డి సతీష్, ముంజులూరి విశ్వేశ్వరరావు, పట్నాల రామచంద్రరావు, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. 24 సంవత్సరాల పాటు ఈ దంటు కళాక్షేత్ర నిర్మాణం కోసం తన సాయశక్తిలా ప్రయత్నించి ఆంధ్రప్రదేశ్కి ఉభయ తెలుగు రాష్ట్రాలకి వారు దంటు కళాక్షేత్రాన్ని ఇచ్చారు. ఈ దంటు కళాక్షేత్రం మొదలైన 2017 నుంచి 16-17 నుంచి మొదలైనటువంటి నంది నాటకోత్సవాలు జరపడం కాకుండా ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో టెక్నికల్ డ్రామాల దగ్గర నుంచి, పౌరాణిక నాటకాల దగ్గర నుంచి సాంఘిక నాటికలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం దంటు సూర్యారావు స్మారక నాటక కళా పరిషత్ చెప్పుని పిల్లల బాలోత్సవం జరుపుకుంటున్నాం మనం. ఈ కార్యక్రమంలో దాదాపుగా 600 మంది పిల్లలు పాల్గొనడం ఈ దంటు కళాక్షేత్రం ది యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ చేసుకున్నటువంటి ఆనందదాయకమైన విషయం. ఇది మరపురాని సంఘటనగా ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ భావిస్తోంది. ఈ పిల్లలందరికీ ఇక్కడికి పంపించడానికి ప్రయత్నం చేసినటువంటి టీచర్స్కి, పాఠశాల ఉపాధ్యాయులకి, మరింత ఎక్కువగా శ్రమ పడిన తల్లిదండ్రులకి, ఆడపిల్లలను కూడా సుదూర ప్రాంతాల నుంచి శంఖవరం, ఏలేశ్వరం, తామరాడ ఇటువంటి దూర ప్రాంతాలను కూడా విచ్చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేము ఎంతో ఆనందపడుతూ గర్వపడుతున్నాం.
వారికి సదా కృతజ్ఞతలు ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దంటు కళాక్షేత్రం తెలియజేస్తోంది. ఇడెంటిటీ టాలెంట్స్ని బయటికి తీసుకురావాలి. థియేటర్కి, చిన్నపిల్లల నాటకాలకి, అలాగే మిగతా వాటికి ప్రోత్సాహం లేక వెనకబడిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో నుండి, మున్సిపల్ స్కూల్స్ నుండి, అందరు స్కూల్స్ నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్స్కి, ఇది పోటీ కాదు యాక్చువల్గా, అందరినీ ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్కి మెడల్ ఇస్తున్నాం, ప్రతి పార్టిసిపెంట్కి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాం. ప్రైజ్లు వచ్చిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకుండా 1 to 10 వరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి ఏడుస్తూ వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో పేద పిల్లలు మెయిన్, ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇలాంటి థియేటర్లో డాన్స్ చేయడమో లేకపోతే డ్రామా చేయడమో అవకాశమే ఇవ్వరు. మేము అలాగా ఆ కష్టాలన్నీ అనుభవించి అవకాశాలు లేక కష్టపడి ఈరోజు ఒక నంది అవార్డు తీసుకున్నాను, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఒక గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్లో చదువుకున్న కుర్రాన్ని. నాలాగే ఈ స్టేజ్కి ఎదగాలంటే మేము ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళం వీళ్ళందరికీ మనం అవకాశాలు ఇవ్వాలి, బయటికి తీసుకురావాలనే సదుద్దేశంతో శ్రీ దంటు సూర్యారావు గారు ఏ ఆశయంతో అయితే ఈ థియేటర్ కట్టారో అలా ఆ థియేటర్ను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్యాక్డ్గా పిల్లలతో నింపి అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇప్పించాలనే కోరికతో ఇది పెట్టడం జరిగింది. అలాగే వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, హెచ్ఎంస్కి, డిఓ గారికి, ఆర్జేడీ గారికి, అలాగే ఇక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కార్యవర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం ద్రాక్షారామంలోని SPPR ఉన్నత పాఠశాలలో ప్రముఖ సినీ గాయకులు, నృత్య బృందాలచే మెగా భక్తి సంగీత విభావరి ఏర్పాటు చేశామని ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు. SPPR హై స్కూల్ గ్రౌండ్ లో ఒక మెగా ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తి పారవస్యంలో పాటలు పాడే మహా మెగా ప్రోగ్రామ్ ఇది. దీనికి మాళవిక గారు, సాయి శిల్ప గారు, నంది అవార్డు గ్రహీత మాళవిక గారు, సాయి శిల్ప గారు, కృష్ణ చైతన్య గారు, వైష్ణవి గారు, మధుల గారు మరియు డ్యాన్స్ టీం అందరూ కలిపి మెగా ప్రోగ్రాం ఇస్తారు. ఆ రోజు 8 గంటల నుంచి రాత్రి 8 గంటల నుంచి తెల్లవారు 4 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అందువల్ల భక్తులందరూ కూడా వచ్చి ఈ శివరాత్రి జాగరణ ఈ ప్రోగ్రాం ద్వారా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ఇది ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయం దగ్గరలో పెట్టాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలజీవన్ మిషన్ పనులు పురోగతి సాధించేందుకు ప్రభుత్వం తక్షణం పెండింగ్ బిల్లులను క్రమ పద్ధతిలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ RWS కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరింది. కాకినాడ NFCL రోడ్లో గల హోటల్ గ్రాండ్ రిడ్జ్ లో ఆంధ్రప్రదేశ్ RWS కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గా కె రామలింగరాజు, జనరల్ సెక్రటరీగా కె శ్రీనివాస్ ప్రసాద్, హానరీ ప్రెసిడెంట్ గా పివి బలరామరాజు, చీఫ్ అడ్వైజర్ గా ఏ రామారావు, వైస్ ప్రెసిడెంట్స్ గా వి రవికుమార్ రెడ్డి, ఎం మధుకుమార్, ఎల్ వెంకటేశ్వరరావు, సెక్రటరీస్ గా బి శేషగిరిరావు, NVRK రాజు, ట్రెజరర్ గా కె బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీస్ గా టివివి సత్యనారాయణ, KVV సత్యనారాయణ రెడ్డి, MS రవికుమార్, ఏ నరసింహనాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గం సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్ ప్రసాద్, ట్రెజరర్ బాలకృష్ణ, వైస్
ప్రెసిడెంట్స్ రవికుమార్ రెడ్డిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పనులు నిర్వహిస్తున్న తామంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేసి ఆదుకోవాలన్నారు. అదేవిధంగా పెండింగ్ బిల్లులను క్రమపద్ధతిలో చెల్లించాలని, కేంద్రం నుండి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్సులు చెల్లించి పనుల పురోగతికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ పాల్గొన్నారు. కాంట్రాక్ట్ వర్క్స్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ ఇంప్లిమెంట్ చేయడంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి చర్చించుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిల వసూలు కోసం కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దాని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ బేసిస్లో మా అందరికీ పేమెంట్లు అరేంజ్ చేయాలని కాంట్రాక్టర్లు అందరూ ముక్త కంఠంలో కోరుకోవడం జరిగింది. ఆ విషయమై చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. చిన్న కరెక్షన్. గౌరవ ముఖ్యమంత్రి ఓకే. ఈరోజు కాకినాడలో రూరల్ వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ యొక్క సమస్యల మీద రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పరచుకొని వివిధ సమస్యల మీద చర్చలు జరుపుకొని వాటి పరిష్కారానికి ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే ఆలోచనలో కార్యవర్గాన్ని నిర్మించుకొని ఆ కార్యవర్గం ద్వారా మా సమస్యల మీద పోరాటం కోసం అందరూ సమావేశమయ్యాం. కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడున్న సమస్యలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అది తదితర అధికారులందరికీ సమర్పించుకోవడం కోసం మేము ప్రయత్నాలు సాగిస్తున్నాం. ఈ పేమెంట్లు ఇర్రెగ్యులర్గా అంటే 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి రావడం వల్ల మా యొక్క కష్టం అంతా వడ్డీలకి దానికే పోతున్నది. ప్లస్ ఈ 4 నెలలు 5 నెలలు గ్యాప్ రావడం వల్ల బ్యాంకు యొక్క ఈ ఎన్పీలు బ్యాంకు ఇవన్నీ ల్యాప్స్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఒకటేసారి పేమెంట్ రావడం వల్ల మా యొక్క టర్నోవర్లు అన్నీ పడిపోయి మా యొక్క వ్యాపారం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. కావున పేమెంట్లు ఎప్పటికప్పుడు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటింటికి కుళాయి పథకం అనేది రాష్ట్ర స్థాయి మరియు కేంద్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన పథకము. ఈ పథకాన్ని మేమందరం మాకు ఆర్డబ్ల్యూఎస్ వర్కులు తప్పించి వేరే వర్కులు మాకు పెద్ద తెలియదు. మేము గత 25-30 సంవత్సరాల నుంచి దీని మీద ఆధారపడి మా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన పథకాన్ని మేము తీసుకుని ఇప్పుడు ఇన్ని రోజులు పేమెంట్ అవనప్పటికీ ఎక్కడా మేము పనులు ఆపకుండా మేము పనులు చేస్తున్నాము. కానీ ఇంకా మేము పనులు ఎదరికి తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మాకు ఈ పేమెంట్లన్నీ త్వరగా ఇప్పించగలరు. ఇప్పించి ప్లస్ ఇప్పుడు మాకు వర్కింగ్ సీజన్, ఈ వర్కింగ్ సీజన్లో పనులు ఆపడం వల్ల ఇటు పేమెంట్ రాక ఒక రకమైన ఇబ్బంది పడుతున్నాము, పనులు పురోగతి లేకపోవడం వల్ల ఇంకో రకంగా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి అన్ని రకాలుగా మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ త్వరగా ఇప్పించి ఈ యొక్క జలజీవన్ మిషన్ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా పూర్తి అయ్యేలాగా మాకు ఒక తోడ్పాటు అందించగలని కోరుతున్నాము. దీనికి సంబంధించి పేమెంట్లు అవన్నీ కూడా ఫాలోఅప్ చేసుకోవడం గురించే ఇవాళ కాంట్రాక్టులు అందరం కలిపి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తాలాటం హరీష్ కోరారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సందర్భంగా తలాటం హరీష్ పీఈటీలు పీడీలను కలిసి పేరాబత్తుల రాజశేఖర్ బ్యాలెట్ పేపర్ ను అందించి ఓట్లను అభ్యర్థించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి మద్దతుగా జనసేన నాయకులు సలాది శ్రీనివాసబాబు ప్రచారం చేపట్టారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ మెంబర్ గా ఇటీవల నియమింపబడ్డ కాకినాడ రూరల్ వలసపాకల గ్రామానికి చెందిన గ్రామ మాజీ ఉప సర్పంచ్, జనసేన సీనియర్ నాయకులు, జిల్లా రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు, సినీ నటుడు అయినటువంటి సలాది శ్రీనివాస్ బాబు, ప్రముఖ సినీ డైరెక్టర్ సత్య సలాది, న్యాయవాది పులగం చెన్నారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, సామాజికవేత్త పులగం రామకృష్ణారెడ్డిని రమణయ్యపేట ఆంజనేయ నగర్ ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువ న్యాయవాదులను, పట్టభద్రులైన యువతను, విద్యావంతుడైన కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వారి ఆదేశాల మేరకు బ్యాలెట్ పేపర్లో ఉన్న మొదటి ప్రాధాన్యమైన ఓటును 1 మార్కు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. కరపత్రాలను పులగం కృష్ణారెడ్డికి, జర్నలిస్ట్ బిందాన సురేష్, సీనియర్ సిటిజన్ వెలుగుబంట్ల విజయ్ కుమార్లకు కరపత్రాలను అందించి ఇంటింటికి వెళ్లి
వెళ్లి అందజేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సలాదిని దుస్సాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చంతో అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అంచులంచులుగా పైకి ఎదిగి సినీ రంగంలో కూడా ఇటీవల కాకినాడలో షూటింగ్ జరుపుకున్న బెట్టింగ్ గ్యాంగ్ ఆఫ్ కేర్ ఆఫ్ కాకినాడ చిత్రంలో కూడా ఒక మంచి నటుడిగా విలన్ పాత్ర దక్కించుకున్నారని, అలాగే ప్రముఖ సినీ డైరెక్టర్ వారేవా జతగాళ్లు బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ డైరెక్టర్ సత్య సలాది కూడా చిత్రరంగంలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వలసపాకల గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రైమ్స్ సలాది నాగబాబు, పిఆర్ కృష్ణారెడ్డి, ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. సో అతి త్వరలో బెట్టింగ్ గ్యాంగ్ సినిమా కంప్లీట్ చేసుకుని 5 భాషల్లో మీ ముందుకు రాబోతుంది. మీరందరూ కూడా మా సినిమాని ఆదరించి మన లోకల్లో ఇంత సపోర్ట్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన లోకల్ డైరెక్టరు, మన లోకల్ ప్రొడ్యూసరు అనే సంఘీభావంతో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్తో మళ్ళీ మనం థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గ్రాడ్యుయేట్స్ మన ఈ రోజున మన ఇక్కడ కోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ డైరెక్టర్ సత్య సలాది, మన అలాగా అప్కమింగ్ గెల్లగా యాక్ట్ చేస్తున్నటువంటి సలాది జనసేన నాయకులు సలాది శ్రీనివాస్ బాబు, మరి ఆయన వారి ఇరువురు కూడా మరి ఈ రోజున పిఆర్ కృష్ణారెడ్డి ప్రముఖ న్యాయవాది ఆయన నివాసం వద్ద నుంచి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేసి మరి సిటిజన్ అయినటువంటి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి సలాది నాగబాబు ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా పేరాబద్దుల రాజశేఖరానికి ఒక ఓటు ఇచ్చి ప్రథమ ఓటు ఇచ్చి గెలిపించవలసిందిగా అఖండమైన మెదడు గెలిపించి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కాకినాడలో నిర్వహించడం కాకినాడకే గర్వకారణమని క్రెడాయ్ జనరల్ సెక్రటరీ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో 14 రోజుల పాటు నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాకీ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ వి రవిరాజ్ అధ్యక్షత వహించగా క్రెడాయ్ జనరల్ సెక్రటరీ ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోటీల నిర్వాహకులు రవిరాజ్, అతిథులు రమణారావుకి క్రీడాకారులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా రవిరాజ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కాకినాడలో నిర్వహించడం కాకినాడకే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, మేనేజర్లు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ 2025 మా స్మార్ట్ సిటీ కాకినాడలో జరగడం, దీనికి అధ్యక్షత వహించి రవిరాజా గారు, రవిచంద్ర గారు, అలాగే మన కాకినాడ కలెక్టర్ గారు ఎంతో ఉత్సాహంగా, ఇది ఎప్పుడు జరగనిది కాకినాడలో నేషనల్ లెవెల్ హాకీ టోర్నమెంట్ జరగడం మా కాకినాడకి అవన్నీ తెచ్చిందని, అలాగే ఈ పిల్లల స్టూడెంట్స్కి, ఈ డిపార్ట్మెంట్ వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. దానికి మేము ధరణి కన్స్ట్రక్షన్ నుంచి శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. అలాగే మేము భవిష్యత్తులో కూడా ఈ హాకీ టీమ్స్కి మేము ఎంతో సపోర్ట్ చేయడానికి రోటరీ క్లబ్ నుంచి, అలాగే మా క్రెడాయ్ తరపు నుంచి కూడా సపోర్ట్ చేస్తామని తెలియదు. జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనరు, ఎస్పీ గారు, వీళ్ళందరితో కూడా ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేసి చక్కగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మరి దీనిలో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్లో అసిస్టెంట్ కమిషనర్స్, ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా కస్టమ్స్, అదేవిధంగా ఏజీ డిపార్ట్మెంట్స్, ఇది వచ్చి సెక్రటరేట్, స్టేట్ సెక్రటరేట్లో ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్, అలా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఎంప్లాయీస్ ఓన్లీ ఆడడం అనేది చాలా, ఎందుకంటే ఇందులో ఇండియా కాడి నుండి ఒలింపిక్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా నేషనల్స్లో రిప్రజెంటేషన్ ఉన్నారు, ఇండియన్ క్యాపిటల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్స్లో పాల్గొనడం, ముఖ్యంగా మన కాకినాడ జిల్లాలో చేసుకున్నప్పుడు కాకినాడ నుంచి దాదాపు 11 మంది ప్లేయర్స్ అందరూ కూడా ఈ ఉమెన్ టీంలో ఉండడం, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 మ్యాచ్లు గెలవడం జరిగింది. ఇంకొక మ్యాచ్ కొడితే డెఫినెట్గా సెమీఫైనల్స్కి వెళ్తామని ఒక ఇది ఉంది. దీనికి ముఖ్యంగా ఈరోజు మనకు వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బిల్డర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ రమణరావు గారు, ఆయన ధరణి కన్స్ట్రక్షన్స్ ఎండీ కూడా. మరి గతంలో కూడా హాకీ డెవలప్మెంట్ కోసం ఒక ఎగ్జిబిషన్ మ్యాచెస్ ఏర్పాటు చేసి దాదాపు ₹1,00,000 విలువ చేసే ఎక్విప్మెంట్ని రోటరీ సంస్థ ద్వారా, అదేవిధంగా ధరణి కన్స్ట్రక్షన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మా ఆహ్వానం వచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు. రవి ఆప్టికల్స్ అధినేత విఠలం నరసింహారెడ్డి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు సద్వినియోగించుకోవాలని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ కోరారు.
కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితిలో లయన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పాస్ట్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను దాత విఠలం నరసింహారెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఎలైట్ వినూత్న సేవా కార్యక్రమాలు నిర్వహించి సేవా కార్యక్రమాల్లో డిస్ట్రిక్ట్ కి మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ మాట్లాడుతూ తాము కోరిన వెంటనే ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసిన లయన్స్ ఎలైట్ సభ్యులకు రవి ఆప్టికల్స్ అధినేత విఠలం నరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పద్మ తులసి, జోన్ చైర్పర్సన్ చిట్నీడి నాగమణి, డిఎస్టీ తలారి రామచంద్రరావు, సభ్యులు మండలిక శాస్త్రి కటకం శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, సాగర్, పైడా వెంకటనారాయణ, రాఘవరావు, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కావడం జరిగింది. ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ని రామకృష్ణ సమితి వారికి అప్పగించడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎవరైతే దాత ఉన్నారో రెడ్డి గారితో సమక్షంలో ఈ వాటర్ ప్లాంట్ని ఆవిష్కరించి వారికి అప్పగించడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇలాంటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఎన్నో చేస్తుంది. దానిలో మన సామమూర్తి మహర్షి సామమూర్తి అక్కడ కూడా వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎంతో చక్కగా దాన్ని వినియోగించుకుంటున్నారు. ఈరోజు ఈ రామకృష్ణ సేవా సమితిలో ఎక్కడైతే అవసరం ఉందో ఇక్కడికి వచ్చే వారందరూ కూడా ఈ ప్యూరిఫైడ్ వాటర్, మంచి డ్రింకింగ్ వాటర్ తాగాలనే ఉద్దేశంతో ఎలైట్ క్లబ్ వారు ముందుకు వచ్చి వారిని సంప్రదించడం, రెడ్డి గారు వెంటనే అంగీకరించడం ఈ ప్రాజెక్టు సాకారమైందని చెప్తూ దీంట్లో భాగమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఎంఎస్ఆర్వి సత్యనారాయణ గారికి, వారి టీం శ్రీనివాస్ గారికి, విఠల్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటాం. ఈ దాహార్తం తీర్చడానికి, ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఒక మంచినీటి సదుపాయాన్ని, ఒక ప్లాంట్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు ఉన్నారు. వీరందరికీ కూడా వీరి ఆరోగ్యాన్ని మరింతగా బాగు చేయడానికి వారు సహాయపడుతున్నారు. దాదాపుగా స్వామి వివేకానంద వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్ అన్నాడు. సేవ అనేటటువంటి మనిషిలో దేవుణ్ణి చూడొచ్చు అన్నారు. అటువంటి మహానుభావులు ఇవాళ మన రెడ్డి గారిని చూడటం, అదేవిధంగా లయన్స్ క్లబ్ గవర్నర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు, మన వారు ఈశ్వర్ కుమార్ గారు వీరు పాల్గొవటం ఇవన్నీ కూడా సంతోషించవలసిన విషయం. ఈ సమితిలో ఈ రామకృష్ణ పబ్లిక్ స్కూల్కి మీరు మరింత సేవలు ముందు చేయాలని మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ నమస్కరించుకుంటాను. రోజు శారీరక శ్రమ చేయడం వలన ఎముకలు గట్టిపడతాయని డాక్టర్ చల్లా భావతేజ పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశించి డాక్టర్ చల్లా భావతేజ మాట్లాడారు. చిన్నతనం నుంచి ఎముకలు బలంగా ఉంటే చివరి దశ వరకు ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. 20 ఏళ్ల తర్వాత ఎముకల సాంద్రత పెరిగి 35 ఏళ్ల తర్వాత తగ్గుతూ ఉంటాయని అన్నారు. ఎముకలు బలహీనపడితే చిన్నపాటి ప్రమాదాలకు అవి విరిగే అవకాశం ఉందన్నారు. పోషకాహారాలేమి, దీర్ఘకాలిక మందుల వినియోగం ఎముకలపై ప్రభావం చూపుతాయని అన్నారు. ఎముకల బలానికి తగినంత ఖనిజాలు, ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. రోజు శారీరక వ్యాయామం చేయాలని డాక్టర్ భావతేజ పేర్కొన్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాదరావు ఆధ్వర్యంలో డాక్టర్ ఎం రాఘవేంద్రరావు చేతుల మీదుగా డాక్టర్ భావతేజను ఘనంగా సత్కరించారు. రమణ క్లినికల్ ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో ఉచితంగా రక్త పరీక్షలు, ఫార్మసిస్ట్ శ్రీవాణి, పిఎంపి వైద్యులు కుమార్ యాదవ్ బీపీ పరీక్షలు నిర్వహించారు. పోషకాహార నిపుణురాలు మల్లీశ్వరి ఆధ్వర్యంలో బాడీ అనాలిసిస్ చెకప్ పరీక్షలు నిర్వహించి స్థూలకాయం నివారణ కోసం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, పివి రాఘవరావు, ఐ ప్రసాద్ నాయుడు, పివి రమణ, టి నాగేశ్వరరావు, డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సంఘం సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు పెట్టామండి. ఇక్కడ మెయిన్గా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటే మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి ఇవి మనం ఫోకస్ చేస్తున్నామండి. ఇక్కడ ఈ రోజున ఈ కాలంలో ఒబేసిటీ, తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, వీటి వల్ల ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి చాలా తీవ్రంగా పెరిగిపోయినాయండి. దీనికి ఈ రెండింటికి కూడా వాకింగ్ అన్నది చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుందండి. ఆర్థరైటిస్ అన్నది ఎర్లీ స్టేజెస్లో వాకింగ్ లిమిటెడ్గా చేస్తే, మోడరేట్గా చేస్తే, అంటే మార్నింగ్ ఒక 20 నిమిషాలు, ఈవినింగ్ 20 నిమిషాల వరకు చేస్తే కొంచెం ఆ కార్టిలేజ్ అన్నది కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి కొంచెం ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి కొంచెం బాగా సివియర్ ఆర్థరైటిస్ వస్తే పెయిన్ వస్తే చేయకుండా, పెయిన్ లేకపోతే కొంచెం సేపు డైలీ ఒక 10 మినిట్స్ చేసి ఆపడం అలా చేయాలి.
ఓవర్ ద కౌంటర్ ట్యాబ్లెట్స్ వాడకుండా మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ ఫిజియోథెరపీ కానీ ఒకసారి కన్సల్ట్ చేయడం మంచిదండి. తర్వాత నడుము నొప్పికి వచ్చేసి వంగి చేసే పనులు, బరువులు ఎత్తడం వంటివి చేస్తే కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. దానికి కూడా మోడరేట్ వాకింగ్ అన్న చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. తర్వాత యోగా లాంటి యోగా మెడిటేషన్ చేసినా కూడా అంటే కాంప్లికేటెడ్గా కొంచెం కాళ్ళు కొంచెం ఎక్కువగా వంగి కూర్చుని చేసే సింపుల్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి సింపుల్ ఆసనాలు అవి చేస్తే కూడా ఈ నడుము నొప్పి అనేది కంట్రోల్ ఉంటుందండి. మెడ నొప్పి కూడా బరువు అంటే మెడ మీద, తలపైన, భుజాలపైన బరువు ఎక్కువ పడకుండా కొంచెం డ్రైవింగ్ కూడా కుదుపుల్లో ప్రయాణాలు అవి కూడా తగ్గిస్తే మెడ నొప్పి, నడుము నొప్పి కూడా కంట్రోల్లో ఉంటాయి. ఈ నెల 26వ తేదీన కాకినాడ రామారావుపేటలో గల ఆది గురుయోగ పీఠంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని సామూహిక మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆది గురుయోగ పీఠం వ్యవస్థాపకులు సద్గురు సచ్చిదానంద యోగి తెలిపారు. ఆదివారం పీఠంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శిష్యులు ఎం లక్ష్మీనారాయణతో కలిసి ఆది గురు యోగ పీఠం వ్యవస్థాపకులు సద్గురు సచ్చిదానంద యోగి మాట్లాడారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రస్తుత తరానికి తెలిపే విధంగా సామూహిక మహారుద్రాభిషేకాన్ని నిర్వహిస్తామని చెప్పారు. శిష్యులు ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పీఠంలో మహాశివరాత్రి పురస్కరించుకుని రాత్రి 7:30 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల లింగోద్భవ సమయం వరకు రుద్రాభిషేకం నిర్వహిస్తామని, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. 8వ తారీఖు శివరాత్రి రోజున రాత్రి 7:30 మహారుద్రాభిషేకం మా గురుగారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. దీన్ని ప్రతి వారు వచ్చి సద్వినియోగం చేసుకుని ఆ పరమశివుని అనుగ్రహానికి పాత్రలు కండి. జన్మానికో శివరాత్రి అన్నారు కదా మన పెద్దలు, కాబట్టి మీరందరూ పిల్ల పెద్దలతో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. మన భావితరాలు కూడా ఈ కార్యక్రమాన్ని అందిస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇది అలవాటు చేసుకుని మన సంస్కృతి కూడా మన పిల్లలు మర్చిపోరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మా గురుగారు చెప్పిన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మనకి పరమేశ్వరుని యొక్క ఆరాధనలో శివరాత్రి ఆరాధన అనేది ఎంతో విశిష్టమైనది. ఈ శివరాత్రి పూట అత్యంత ఇష్టమైనటువంటి శివునికి అభిషేకం, అందులోనూ రుద్రాభిషేకం అనేది చాలా గొప్ప తత్వాన్ని మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క శివరాత్రి పర్వదినాన రుద్రాభిషేకాన్ని అందరి చేత కూడా చేయించాలి, అందరి యందు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికీ అందాలనే ఉద్దేశంతో మన ఆదిగురు యోగపీఠం ప్రతి ఏటా కూడా ఎంతోమంది చేత ఈ యొక్క సామూహిక మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. సో ఈ ఇయర్ కూడా మన యొక్క ఆదిగురు యోగపీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క మహారుద్రాభిషేకాన్ని ఈ యొక్క ఋత్వికుల ఆధ్వర్యంలో శాస్త్రోక్త విధానంలో మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కాకినాడ ప్రజలందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరంతా కూడా ఉపయోగించుకొని ఈ సామూహిక రుద్రాభిషేకంలో మీరు పాల్గొని ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీరంతా పొందాలని, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగాలని ఆశిస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమం అనేది శివరాత్రి రోజున రాత్రి 7 గంటలకు మొదలుకొని లింగోద్భవ సమయం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమం జరుగుతుందండి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో అతి తక్కువ రుసుముతో మిగిలినటువంటిది అంతా కూడా మన యొక్క ఆదిగురు యోగపీఠం దాన్ని భరిస్తూ మీ అందరికీ ఆ ఒక అవకాశం కలుగజేయాలనే ఉద్దేశంతో దీన్ని సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి బుధవారం రోజున మహాశివరాత్రి పర్వదినాన రాత్రి వేళ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా అతి తక్కువ వ్యయంతో అత్యంత అద్భుతమైనటువంటి ఆ ఒక భగవంతుడి ఆశీస్సులు పొందడానికి ఇది ఒక చక్కని అవకాశం, మీరందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో దేవీపట్నం మండలం ఉప్పయపాలెం గ్రామంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో గిరిజన హక్కులను పాలక వర్గాలు పాతరేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ్ కుమార్, జైబీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యూల్, రాజు, సింహాచలం, విలియం, షేక్స్పియర్ తదితరులు పాల్గొన్నారు. వాటిని కబ్జా చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో అధికారంలో ఉన్నంతసేపు బీజేపీ అడుగులకు మడుగులొచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇటువంటి విధానాలే అమలు చేసింది. తాజాగా అధికారంలో ఉన్న టీడీపీ కూటమిలో బీజేపీ భాగస్వామి కావడంతో ఏజెన్సీ ప్రాంతానికి ఎసరు పెట్టడానికి సిద్ధమవుతోంది. కేంద్ర బడ్జెట్ లో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయింపులు చేయకుండా ఆదివాసీలకు, గిరిజనులకు తీరని అన్యాయం చేశారు. పోరాడదాం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహణ, ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. శ్రీ జయలక్ష్మి బ్యాంక్ బాధితులకు న్యాయం చేసేందుకు కృషి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హామీ. మన గ్యాస్ మనకే దక్కాలని దశలవారీ పోరాటాలు చేపడదాం. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల సుబ్బారావు స్పష్టం. ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించాలి. ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ రిసార్ట్ ఇన్ఛార్జ్ ఈడీ ప్రభల్ సేన్ గుప్తా సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.